ఓకే. ఏదైతే ఈ మధ్య కొంచెం సోషల్ మీడియాలో కొమ్మరక్క గురించి అంటే రియలా ఫేక్ అనేది పక్కన పెడితే రూమర్స్ అనేటివి కొన్ని వస్తూ ఉన్నాయి. అది వాస్తవాలేంది అవాస్తవాలేంది డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఏం జరిగింది ఏందనేది ఒకసారి కొమరక్క మీరే వివరంగా చెప్పండి ఏం జరిగింది అనేది. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకి అంటే నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కుల్లా చెప్తున్నా. మీకు తెలుసు నేను ఎంత జెన్యున్గా ఉన్నా. 18 సంవత్సరాలు అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న బ్యాడ్ కామెంట్ కూడా నాకెవరు పెట్టరు. మనం ఆ వర్షన్ తీసుకోము ఎప్పుడు. ఏమైందంటే ఆ పోరుడు దగ్గర ఒక 4 years అవుతుంది. శ్రీనాథ్ అనే పోరుడు కాసిరెడ్డిగూడెం. చాలామంది వస్తుంటారు అవకాశాల కోసం, కొమరక్క టీవీలో అవకాశాల కోసం ఊరికి వస్తుంటారు పోతుంటారు. సరే ఇక్కడ ఆప్షన్ ఉంటేనే ఇస్తా నేను, లేకుంటే తర్వాత చెప్తా తమ్ముడు అంట. సరే ఆ బాబు కూడా వచ్చిండు, చాలాసార్లు వచ్చిండు. నేను లేదు తమ్ముడు నీ ఏజ్ క్యారెక్టర్లు అయితే ఇప్పుడు లేవు అంటే ఇక ఊర్లో జాంగిరిబి అల్లీళ్ళు ఉంటారు కొంతమంది మా యాక్టర్సే. వాళ్ళందరినీ ఇక రోజు వచ్చి కలిసిపోడు, వాళ్ళకి ఫోన్లు చేసుడు, కాలు మొక్తా దండం పెడతా, జర అన్నకు చెప్పుండి, జర అన్నకు నచ్చ అంటే సరే ఇక లూకే బతిలాడుతుర్రు. సరే ఒకరోజు షూట్ జరిగేట రోజు వచ్చిండు. షూట్ జరిగేట రోజు వచ్చేసరికి నేనేం చేసిన, ఇన్నిసార్లు వచ్చిపోతుండు, ఇంత బతిమలాడుతున్నాడు. సరేలే ఒక క్యారెక్టర్ ఇస్తే పోయింది ఏముందని క్యారెక్టర్ ఇస్తే ఏమైందంటే ఆ రోజు జర మంచిగా పని చేసిండు. జర చిన్న పోరాడు కాబట్టి అందరికీ అందించిండు, పని చేసిండు. నేనేమనుకున్నా అంటే అరే పోరుడు మంచిగానే మింగిల్ అయిపోయిండు అందరితోటి, జర ఇంకేం బలుపు అట్లేం కనబడతలేదు. సరేరా తమ్ముడు నెక్స్ట్ నుంచి షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు వచ్చేసేయి అన్న. సరే అంటే అట్లా కంటిన్యూ అవుతున్నాడు, వస్తున్నాడు, చేస్తున్నాడు. చిన్నగా వీళ్ళు చిన్న కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ అంటే దగ్గర 1 year వరకు పాపం వాడు కూడా ఏం చేయలే. ఒక 1 year వాడు ఒక సీనియర్ కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత నన్ను అంతకుముందు వచ్చిన 6 నెలల తర్వాత అన్న నేను లేడీ గెటప్ వేస్తాను ప్లీజ్ అన్న, నేను బాగుంటా. అప్పుడు మీసాల గడ్డలు కూడా సరిగా లేవండి. నేను లేడీ గెటప్ వేస్తాను బాగుంటుందన్న, నేను చాలా బాగా చేస్తాను, ప్లీజ్ అన్న అంటే నేను ఒకటే చెప్పిన, కొమరక్క టీవీలో కొమరక్క ఒక్కతే లేడీ గెటప్, వేరే వాళ్ళందరూ న్యాచురల్ యాక్టర్స్, అందుకే సక్సెస్ అయింది. మళ్ళీ ఇంట్లో గెటప్లు పెడితే మళ్ళీ నేను జబర్దస్త్ చేస్తాను, జబర్దస్త్ లాగాను ఇంకా కామెడీ షో లాగా అవుతుంది. ఇది కామెడీ షో కాదు, ప్రతి దాంట్లో తెలంగాణ సోలు, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ మట్టి వాసన కనబెట్టేటట్టు తీసుకుంటాను నేను. అట్లా అని నేను వేయనీయలే. అంటే కొన్ని 2-3 సార్లు ముఖం మార్చుకున్నాడు, తమ్ముడు అర్థం చేసుకోరా ఎందుకు ఇస్తలేను, కావాలంటే జబర్దస్త్ కట్ ట్రై చేసుకొని జబర్దస్త్ కట్ 2-3 సార్లు తీసుకెళ్ళిన ట్రై చేసుకోరా అని. అక్కడ ఉండదు అవకాశం, తెలుసు కదా 5-6 ఏళ్ళు ఉన్న వాళ్ళకే ఉండదు. సరే ఆడ కాలేదు, వీడినే ట్రై చేసిండు, ఇవ్వలేదు. సరే ఉన్న క్యారెక్టర్లు చేయరా అన్న. తర్వాత చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేసిండంటే మా టీంలో రఘు అని ఒక అబ్బాయి ఉంటాడు, కొల్లూరు నుంచి వస్తే నా తమ్ముని క్యారెక్టర్ చేసిండు. ఆ అబ్బాయికి కూడా 2-3 సార్లు మెసేజ్ చేసిండంట, ఇంకేమో పర్సనల్గా వేరేగా ఇట్లా అమ్మాయిలాగా మెసేజ్ ఇద్దరు కలిసి చేస్తే అసలు సూతం అరే మన టీం మనిషే కదా ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అంటే మెసేజ్ చేస్తే ఆ మెసేజ్లకు రిప్లై ఇచ్చి మనోడు వచ్చి అని చెప్పి నాకు చెప్పిండు. అన్న మనోడు కొంచెం తేడా కనబడుతుండు అన్న, వచ్చినప్పుడు పక్కన కూర్చుంటాడు, చేతులు ఇట్లా విసుకుతుంటాడు, ఇట్లా మెసేజ్ పెట్టిండు నాకు అన్నాడు. అది ఎప్పుడు 1.5 year కింద 2 years అవుతుంది అనుకుంటే దగ్గర ఆడు వచ్చిన కొత్తలో చెప్తే నేనన్నా రఘు పోరాడు చిన్న పోరాడు లేడీ గెటప్ ఇస్తాను నన్ను కూడా అడుగుతుండు, లైట్ తీసుకో ఎందుకు అంటే నువ్వు ఎవరు నమ్మవన్నా గట్లే అని. నమ్మే అది పెద్ద సమస్యనా, అది పెద్ద వ్యాధా, లేకపోతే దానివల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమని మనసులో ఏముంది, వాని మనస్తత్వం అట్లా ఉన్నట్టుంది, నువ్వు లైట్ తీసుకో, దాన్ని పెద్దగా మైండ్కి తెచ్చుకోకన్నా. తర్వాత అట్లే గడుస్తుంది మా టీంలో ఇంకోరి దగ్గర కూడా అట్లే మెసేజ్ చేస్తున్నాడు. ఇంకా అట్లా 2-3 సురేష్ అనే అబ్బాయికి ఇట్లా రాజేష్ అనే టైం చేస్తుంటే 1 by 1 చేస్తుండు. అంటే మనోడు ఏం చేసిండు, ఎవరు రాజేష్ వీళ్ళందరూ ఏం చేసిర్రు అన్న రఘుకు చేస్తే నువ్వు గట్టిగా వార్నింగ్ నాకు ఒక్కరికే భయపడతారు అందరు, టీం అందరూ పాపం నన్ను ఎవ్వరు ఎదురు మాట్లాడరు. అట్లనే 5 సంవత్సరాలు చేస్తారు, నేను ఎదురు మాట్లాడరు అన్న నువ్వు కొంచెం చెప్తే బాగుంటుంది, టీం అంతా గలీజ్ అవుతుంది కదా, ఇట్లే ఆడు మళ్ళీ బయట కూడా ఇట్లే చేస్తే ఎవరంటే కొమరక్క మనిషి అంటారు కదా, ఇది గలీజ్ ఉంటుంది అంటే సరే నేను ఒకసారి ఏం చేసినా అయినా కూడా వద్దులే ఎందుకు పోరడు అన్న. అంటే వీళ్ళు ఏం చేశారు, సరే మీరు ఒకసారి రా అని అందరూ నార్మల్ ఒకరోజు సిట్టింగ్ వేసినాము. రాజేష్, రఘు, సురేష్ వీళ్ళందరం కలిసి సిట్టింగ్ వేసినప్పుడు అన్న నీ పూర్ నుంచి మేము చాట్ చేస్తాము చూద్దాము, నీకే తెలుస్తుంది కానీ నేనన్నా ఎందుకురా నాయన పోరడు వాడిన బిహేవియర్ అట్లుంటే మనం ఏం చేస్తామంటే
జర మంచిగా లైట్గా బీర్ వేస్తున్నారు సరే అని చాటింగ్ చేసారు. చాటింగ్ చేస్తే వాడు నా ఫోన్ నుంచి వీళ్ళందరూ నలుగురం ఉన్నాం, 4-5 మంది ఉన్నాం టీం. వీళ్ళందరూ చాటింగ్ చేస్తున్నారు, వాడు ఇచ్చే రిప్లైలకు నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మురిసిపోతున్నారు. అరే ఇడు చూడు, అన్నకు కూడా భయం లేదా వీనికి? అందరూ భయపడతారు, మేమే భయపడతాం. అన్నకు కూడా వాడు అట్లే యాక్సెప్ట్ చేసి మెసేజ్ చేస్తున్నాడు అని వీళ్ళు హ్యాపీ ఫీల్ ఎగతాళిగా నవ్వారు. నవ్వేం చేసారు, ఒక వారం 10 రోజుల తర్వాత వాడిని అప్పుడు అరే శ్రీనాథ్ నువ్వు ఇదే పలానోనికి మెసేజ్ చేసినావంట, ఇది కరెక్ట్ కాదు కదరా అంటే నేను చేయలే అన్న అనగానే వీళ్ళందరూ గొల్లు నవ్వి వచ్చి అరే రాత్రి మొన్న 5 రోజుల కింద ఇట్లా చాట్ చేసింది అన్న ఫోన్ నుంచి, అన్న కాదురా మేమే, అన్న కూడా ఉన్నాడు, అందరం కలిసి చేసినాము, కథలు పడుతున్నావా, ఇంకా మారవా నువ్వు, ఎందుకు అట్లా చేస్తున్నావు, అన్న అంటే కూడా భయం లేదా, మాతోటి అంటే ఓకే, నువ్వు అన్నతోటి కూడా నీకు అట్లా ఎట్లా అనిపించిందిరా, నీకు కనీసం అన్న ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అనాలే కదా అంటే వీళ్ళందరూ గొల్లున నవ్వి కొంచెం వెటకారంగా మాట్లాడేసరికి హట్ అయిపోయి బాగా ఏడ్చిండు. ఏడిస్తే నేనే లేచి ఇక వద్దు, అందరు పిల్లలతో సమానం, ఇప్పుడు 15 మంది 20 మంది ఎవరు తప్పు చేసినా నాకే అవసరం, ఎవరు బాగులేరన్నా నాకే అవసరం, ఎవరు జ్వరం వచ్చినా నాకే అవసరం. నేనేమన్నా అంటే నాకు ఆడ ఏడిస్తే బాధ అనిపించింది వీళ్ళు నవ్వేసరికి. సరే ఆక్ చేసుకొని శ్రీనాథ్ నువ్వు సనిగాని తర్వాత సనిగాడు, ఈ టీంలో చిన్న పోరడు, సరే ఇక నీ మనసు తత్వం అదే, నీ బిహేవియర్ అదే, అది పక్కన పెడితే ఇంతమందికి మెసేజ్ చేయడం తప్పు నాన్న. సరే వీళ్ళు నా ఫోన్ నుంచి చాట్ చేసిర్రు, వీళ్ళందరూ ఉన్నారు, అందరు కలిసి కూర్చొని మంది తాగుతుంటే ఇట్లా చేసిర్రు, నువ్వు మళ్ళీ నా దానికి కూడా నువ్వు అట్లే రెస్పాండ్ అయ్యేసరికి వీళ్ళు బాగా ఇదయ్యారు అంటే అందరు నవ్వుతురన్నా అంటే ఏ లైట్ తీసుకో, నవ్వితే నవ్వని, ఇప్పుడు ఏమైంది చెప్పు, బయట వాళ్ళకి అయితే తెలియదు కదా, నవ్వితే మనోళ్ళే కదా, నీ అన్నలే కదా అంటే లేదన్నా అన్నాడు. సరే లైట్ తీసుకో, షూట్ చేసుకో, మంచిగా ఉండు, నువ్వు అవన్నీ పక్కన పెట్టండి సరే అన్నాడు. బాగానే ఉన్నాడు. నాకు తెలిసి అప్పుడు స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నట్టున్నాడు. అందులో ఒక్కటే బూత్ ఉంది, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అప్పుడు స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నట్టున్నాడు. అప్పుడు సంవత్సరంకి వీళ్ళు ఎగతాళి చేసినప్పుడు అదే నాకు విచిత్రం ఏంటంటే మేమేమనుకున్నామంటే చిన్నపోరాడు కదా అని, నాన్న ఇట్లా చేయకరా మంచిగా ఉండు అని మేము ఇట్లా వెళ్ళిపోయినాం. చిన్నోడు ఇంత కన్నింగ్ ఆలోచిస్తాడు. అప్పుడు స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకొని అదంతా అయిపోయినాక ఒకసారి మా ఉడితాలని కాదన్నా చుట్టుపక్కల 2 మండలాలనే 2 జిల్లాలను ఆగం చేసిండు. ఏమైందంటే మా ఊర్లో ఒక ఆమె ప్రెగ్నెంట్ చనిపోయింది. డెలివరీ అయినాక చనిపోయింది అనుకుంటా. డెలివరీ అయినాక చనిపోతే వారమైంది అమ్మాయి చనిపోయి. కొంచెం చిన్నగా ఏంటంటే ఎట్లుంటుంది ఇక డెలివరీ బాలింత చనిపోతే ఏదో దయ్యమైనట్టు ఏదో చిన్నగా అట్లా అనిపిస్తుంటే వీడు ఒకరోజు ఫోన్ చేసిండు నాకు, ఒక వీడియో పెట్టిండు. అది ఆంధ్రాలో వైరల్ అయింది. ఇట్లా తవ్వపోతే భార్యాభర్తలు బైక్ మీద పోతుంటే దయ్యం వచ్చినట్టు ఇట్లా క్రియేట్ చేసినట్టు ఒక వీడియో ఉంది. ఆ వీడియో నాకు పెట్టిండు. టీంలో ఇంతమంది ఉన్నారు, ఉడితాల్లో ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరికైనా పెట్టవచ్చు కదా, నాతోటే వీళ్ళే అంత భయపడతారు. నాకే ఫోన్ చేసి అన్న మీ ఊర్లో ఒక ఆమె చచ్చిపోయిందా అంటే, అవురా చచ్చిపోయింది, మొన్న కటికల పిల్ల చచ్చిపోయిందని అంటే, అన్న దయ్యమైందన్న మీకు తెలుసా అన్నాడు. దయ్యమా? ఒరే ఏంద్రా దయ్యం ఎందుకు అయిందిరా అంటే, లేదన్న దయ్యమైంది నీకు తెలుసా అన్నాడు. అంటే నాకేం తెలుసురా, నేను ఇంటికాడనే ఉన్నా, ఊళ్ళోనే ఉన్నప్పుడు. ఇది ఊర్లో అయితే భయపడుతురు కానీ దయ్యం అంటారు అంటే, లేదన్న మా ఊరు నుంచి ఒక కొత్త జంట పెళ్ళైన వాళ్ళు నవపేట నుంచి మీ ఊరి మీదకి వెళ్ళిపోతుంటే ఆడ దయ్యం అడ్డమైంది, కావాలంటే ఆ వీడియో చూడండి. దరిద్రానికి ఏంటంటే ఆ ఆ వీడియోలో ఉన్న సేమ్ ఉన్నాయి. అట్లా నమ్మాల్సి వచ్చింది. నేను ఇదేందబ్బా ఇట్లా అని రాముకి ఫోన్ చేసి ఊళ్ళో యూత్ అందరిని పిలిచి ఒక దగ్గర కూర్చొని లౌడ్ స్పీకర్ పెట్టి వానికి ఫోన్ చేసిన, శ్రీనాథ్ ఇది ఆషామాషి కాదు, ఊరికి సంబంధించింది, నువ్వు ఇట్లా చెప్తే చాలా డేంజర్ అవుతుంది, ఊర్లో భయపడతారు అంటే, అమ్మతోడన్నా దేవునితోడన్నా సాక్ష్యం అన్నా అన్నాడు. అంటే వీళ్ళందరూ ఉన్నారు, ఊర్లో యూత్ అందరూ ఉన్నారు. అంటే నేనేమన్నా అంటే, నువ్వు ఆ అమ్మాయి ఉంది కదా, అమ్మాయితో మాట్లాడించు, ఆ జంట ఉన్న కొత్త జంట ఉందన్నావు కదా, అమ్మాయితో మాట్లాడించు, నేను నమ్ముతా అంటే సరే అని వాడు ఏం చేసిన ఒక అర్ధగంట టైం తీసుకున్నాడు. అందరు వెయిట్ చేస్తారు. అర్ధగంట తర్వాత ఆడు ఒక అమ్మాయికి, మరి అమ్మాయి అని ఫ్రెండా వాళ్ళ అక్కనా ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఒక అమ్మాయితో ఫోన్ చేయించాడు. ఆడు కాన్ఫిడెన్స్లో ఆడున్నాడు, నేనున్న అమ్మాయి ఉంది. అన్న నిజమన్నా, అమ్మతోడన్నా, సత్యం అన్నా, ఇట్లా అయిందన్నా, నేను మా ఆయన వస్తుంటే ఇట్లా దయ్యం అడ్డమైందన్నా, ఇది అన్న అని అంతగా చెప్పింది అమ్మాయి. నేను ఆడికో క్లారిటీ ఇచ్చిన, నేను ఎందుకు దొరికిపోయిన వీడియోలు అంటే, అమ్మ నేను మాట్లాడేది ఎవరో కాదు, నేను కుమరక్కని మాట్లాడుతున్నా అన్న.
అనేసరికి అది రికార్డింగ్ చేసినాక రికార్డింగ్ చేసి పోలీస్ కమిషనర్కి పంపించిండు. మా ఊళ్ళో ఒక నరే అని ఉంటాడు బొమ్మడి, వాడు పంపించిండు. పంపిస్తే ఆ కమిషనర్ ఇక ఊరంతా అప్పటికి అల్లకల్లలమైంది. ఎట్లుంటుంది అమ్మాయి చనిపోయింది దయ్యం అంట, ఒక అమ్మాయి చెప్పింది ఏడ్చింది అని అనగానే అన్ని జిల్లా మండలాల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, ఎస్ఐల నుంచి సిఐల నుంచి. అక్కడ నీ వాయిస్ ఉంది ఇంట్లో, ఇది నిజమా అందరు భయపడుతుర్రు అని రిలేషన్ ఫోన్ చేస్తారు, చాలామంది చేస్తారు. ఆ కమిషనర్ అది చూసి అదే ఏదో ఉంటుంది కదా ఈ సంబంధించిన వాళ్ళు, ఆ పోలీస్ ఆఫీసర్ చూసి ఇది ఆంధ్రాలో వచ్చిందయ్యా, ఇది ఇంతకుముందే వైరల్ అయింది, దీన్ని పెద్దగా మీరు తీసుకోకండి, ఇది ఉత్తదే అన్నాడు. వచ్చిండే వచ్చి పని చేస్తున్నాడు, బాగానే ఉంది. మళ్ళీ ఒక 6 months 8 months గడిచింది, పని చేస్తున్నాడు. చిన్నగా అంటే కొత్తగా మామూలుగా పక్కన కూర్చోవడము, ఇట్లా చేతులు విసుకోవడము, పక్కన వండుకున్నప్పుడు అవేవో చేస్తుండు అన్న. ఇక సరేలే ఆడిగా అట్లా ఉన్నాడేమో అని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు, అది పెద్దగా చేస్తలేడు అప్పటంతా. నాకు అదే పెద్ద ఇష్యూ అనిపించింది ఆ దయ్యంది. అది అన్న తర్వాత అయిపోయింది, మంచిగానే ఉంది. మొన్న 24-25 అనుకుంటా, మొన్న 24-25 షూట్ ఉండే, కొమరక టీవీ షూట్ పెట్టుకున్న. నాకు సినిమా ఉంది 26 నుంచి సినిమా ఉంది, ఎపిసోడ్లు లేవు. సరే తొందర చేసేద్దాము అనుకొని నేనేం చేసిన, కొంచెం కెమెరామెన్ లేట్ వచ్చారు. నేను నైట్ ఒక చిన్న పార్టీకి పోయినుంటే, అది కడియము 2 ఉంగరాలు ఉన్నాయి. పొద్దుగా లేచి మేకప్ అయినా మా ఆమె కిరాణా షాప్కి పోయింది. వీళ్ళు అందరూ ఉంటే వండి పెట్టడానికి సామాను కావాలి, సామాన్కి పోయింది. సామాన్కి పోయే వరకు నేనేం చేసిన, వాడు 4 ఏళ్ళ నుంచి ఉన్నాడు, దొంగతనం అయితే ఎప్పుడు చేయలే, వేరేగా ఏం చేయలే. ఆ చిన్న బిహేవియర్ ఒక్కటి తేడా ఉండే, అబద్ధం ఆడిండు ఒకసారి. అదే కదా ఫోన్లు కానీ నాకు అసిస్టెంట్ ఉంటుండాడు, అసిస్టెంట్గా చేస్తుండే. నా ఫోన్లు కానీ నా డబ్బు కానీ ఎప్పుడైనా చిన్న అమౌంట్ పెద్దది కదా, నా ఫోన్లు అన్నీ వానికే ఇస్తుంటే, వాడే లాకులు గీకులు అన్నీ ఆడే ఫోటోలు తీస్తుండే, వాడే వీడియోలు తీస్తుండే. నా ఫోన్ ఆల్మోస్ట్ ఆడే యూజ్ చేస్తుండే. ఆ రోజు ఏమైంది, శ్రీనాథ్ కొంచెం ఇది మీ వదిన రాగానే ఎయిరా, నేను తొందర మేకప్ వేసుకుంటా, ఎండాకాలం కదా, ఎండ కొడితే జాకెట్ స్వెట్ వచ్చి నాకు కోపం వస్తుంది, మీరు టేకుల మీద టేకులు చేస్తారు, టేకులు ఓకే కాలే, ఎపిసోడ్లు కాలేవంటే నాకు బర్డెన్ పడుతుంది అన్న. సరే ఇచ్చినప్పుడు సురేష్ గారు ఉన్నాడు, ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు. అప్పుడే అన్నాడు, సురేష్ అది ఈయన పేరు శ్రీనాథ్, జాగ్రత్తరా, నువ్వు గోల్డ్ రేటు పెరిగింది, జాగ్రత్త, వదిన రాగానే నీకెందుకన్నా, నేను ఇయ్యనా, నేను జేబులో పెట్టుకుంటా, వదిన రాగానే ఇస్తాను అనగానే. ఇక నేను మేకప్ అయినా, కెమెరామెన్ లేట్ వచ్చిండు హైదరాబాద్ నుంచి, కొంచెం కోపంలో ఇంత లేట్ వస్తావా, ఎండకి ఏడచేతి నేను అని రప వీళ్ళందరినీ తీసుకొని పోయినా. ఆ రోజు మామూలు సతాయించలేరు, ప్రతి ఆర్టిస్టు టేకుల మీద టేకులు. చాలా చిరాకు లేచింది, ఒల్రి యాసకు వచ్చి తిన్నాము, అయిపోయింది, షూట్ చేసినాము. నెక్స్ట్ డే మార్నింగ్ 4 గంటలకు లేపిన అందరినీ, 4 గంటలకు లేపి అందరం రప షూట్ చేసుకొని ఎక్కడో అక్కడ పంపించి నేను మళ్ళీ తెల్లారి 3:30కి వెళ్ళిపోయినా హైదరాబాద్. ఆడ పొద్దున 5:30 కల్లా ఉండాలి కదా. వెళ్ళిపోయినాక ఈ హడావిడి అంతా ఇది అయిపోయింది, షూట్ అయిపోయింది. ఆడికి వెళ్ళిపోయినాక నేను ఒకరోజు 26 షూట్ జరిగినాక 27 తారీఖు క్యారవాన్లో కూర్చున్నాం. నాకు మతి వచ్చింది, నా షాట్ జరుగుతలేదు. ఫస్ట్ డే మొత్తం నావే ఉండే, నాకు అంతా మొత్తం షూట్ మీదనే ఉండే, ఫైట్ సీన్లు జరుగుతుండే. నెక్స్ట్ డే నేను క్యారవాన్లో కూర్చున్నప్పుడు ఫోటోలు చూస్తుంటే, నాది పాత ఫోటోల్లో అదే ఉంగరాలు అవి కానీ, అరే నేను శ్రీనాథ్ గారికి ఇచ్చిన కదా అని మా ఆమెకు ఫోన్ చేసిన. శ్రీనాథ్ గారు నీకు ఉంగరాలు కడమి ఇచ్చిండా నీకు మొన్న షూట్ రోజు అంటే, నాకేడిచ్చిండు బావ, నాకు ఇవ్వలేదన్న. అరే మెంటల్ దాన్ని నేను ఇచ్చినవానికి ఇస్తా అని చెప్పిండు, సురేష్ గారు కూడా ఉన్నాడు అప్పుడు అన్న. లేదు బావ నాకు ఇవ్వలేదన్న. నాకు మైండ్ పనిచేయలే. లేదు బావ నాకు ఇవ్వలేదేంది, నేను ఇచ్చిన, సురేష్ గారు చూసిండు, ఆడ నేను ఇస్తాను అన్నాడు, అంత మంచిగా చెప్పిండు అన్న. అనగానే నాకు షాట్కు పిలిచారు. అప్పుడే పిలిచిపోయినా మైండ్ పనిచేస్తలేదు, నిజంగా తీసుకున్నాడా వీడు, అట్లా చేసిండా, సరే అని నేనేం చేసిన, ఫోన్ చేసిన, శ్రీనాథ్ అది మీ వదినకి ఇచ్చినవారన్న. వదినకి ఇవ్వలేను కానీ నేను ఆడ మిషన్ మీద పెట్టినా, అద్దం డ్రా ఉంటుంది మిషన్, ఆ మిషన్ మీద పెట్టినా. అరే ఇది శ్రీనాథ్, ఎన్ని తప్పులు చేసినా నేను ఒక కొడుకులాగా అనుకొని నేనేం అనలే. టీం అందరు కంప్లైంట్ చేసినా, టీం అందరు క్షమించినా, నేను చిన్నపోరడు కాబట్టి ఇది ఆషామాషి కాదు, నేను కష్టపడి కొనుక్కున్న బంగారం, అది నువ్వు తమాషలు చేయకు అన్న. నేను అద్దం డ్రాలో ఈయన పెట్టినేమన్నా మర్చిపోయినా అన్నాడు. అద్దం డ్రాలో పెట్టినామని నేనేమన్నా, సరే అలా పెట్టిండేమని మా ఆమెను తిట్టినా, మెంటల్ దాన్ని చూడే, కరెక్ట్ చూడు, అంతా చెక్ చేయవు ఇల్లంతా అన్న. బావా నేను మొత్తం చెక్ చేసిన, నువ్వు చెప్పినప్పటి నుంచి ఇది ఇల్లే దేవులాడుతున్నా, ఏడలేదు బావా అన్న. లేదు అనగానే నాకు మైండ్ పనిచేస్తలేదు, షూట్లు ఉండబుద్ధి అవుతలేదు. ఏంది వీడు మళ్ళీ ఇట్లా చేసిండు, దొరికితే ఇంట్లో పెడితే దొరకాలి కదా అని నేను నెక్స్ట్ డే షూట్ ఉంది అంటే క్యాన్సిల్ కావాలని 100 దేవుళ్ళకి మొక్కుంటా.
నాకు అడగాలి అన్నీ. ఇది చిన్న విషయం కాదు, 5 తులాల బంగారం అంటే మామూలు. సరే అని నేను హైదరాబాద్ షూట్ దేవుడి దయ వల్ల 28 కాబదులు అది అయిపోయింది. షూట్ అయిపోయింది. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు బూర్గుల కాడికి దగ్గర వచ్చినప్పుడు ఫోన్ చేసిన, శ్రీనాథ్ ఇట్లా ఇంటికి వస్తా, అమ్మని నాయనని అడుగుతా, ఇది కరెక్ట్ కాదని. అంటే ఆడేమన్నాడు, అన్న నువ్వు ఇంటి దాకా వస్తే నేను ఉండనన్న, నాకు ఇజ్జత్ పోతుంది, అమ్మ నాయన ముందర నువ్వేం అడగొద్దు, నా ఊళ్ళోకి నాకు రావద్దు, నువ్వు అంత పెద్ద మనిషి ఇంటికి వస్తే ఎట్లుంటుంది అని. సరే నువ్వే రోడ్డు మీదకి రాగానే ఇంకా చెట్టుపాటు కాడికి వచ్చిండు. వస్తే సరే కారు ఎక్కురాను. ఎక్కినాక మాది హైవే కదా, ఏడ మాట్లాడేదంట అన్న. ఆడే తోలుకుపోయాడు, ఇక్కడ వెంచర్లు కొందా అన్నాను. వెంచర్లకు పోయినాక మంచిగా అడిగిన, రాజేష్ ఉన్నాడు, బబులు ఉన్నాడు డ్రైవరు, నేనున్నా. అరే శ్రీనాథ్ ఏడబెట్టినావు చెప్పు అన్న. అది అద్దంట్రాలో పెట్టినో ఆడ బట్టలలో పెట్టినో నాకు అంత మతికొస్తలేదన్న, మనం షూటింగ్ టెన్షన్లు ఉంటాం కదా అన్న. అరే యాక్టింగ్ చేసే నువ్వే టెన్షన్లు ఉంటే 20 మందిని డీల్ చేయాలి, డైరెక్టరు, యాక్టరు అన్నీ నేనే చూసుకోవాలి. నేనెంత టెన్షన్లు ఉండాలి, నాకు మతి ఉంటుందా చెప్పురా. మీ వదిన 30 మందికి వండి పెట్టాలి, ఆ టెన్షన్లు ఏముంటుంది, 3 పూటలు వంట చేయాలి ఒక్కటి, మేమంతా నీవు చూసుకుంటాం, నీకు మతి లేదా ఇవ్వాలే కదా అన్న. లేదన్న నేనైతే తీసుకోలే అన్న. పట్టను 2 వీకిన 2 కొట్టంగానే కొట్టంగానే ముఖమంతా చిన్నగా చేసుకొని అది అంటుండు. రాజేష్కి అన్నాడు, అరే ఇంతకుముందు అన్ని మెసేజ్లు పెట్టినావు, అయినా క్షమించండి అన్న, వాళ్ళని నీళ్ళని గోకినావు, రెడ్ హ్యాండెడ్గా దొరికినావు, అయినా క్షమించండి అన్న, దయ్యం అన్నావు, అప్పుడు అన్న రానియలే. మేము సిగ్గు చెప్పుకోవాలరా, టీంలు అందరం మా కాళ్ళు దండం పెడితే అన్నని బతిలాడి నేను రప్పించినాం. చిన్నపోరుడు ఉండని అన్న జరప అది ప్లస్ ఏంటంటే అందరు ఫోన్లు ఆడు తీసుకుంటాడు, వీడియోలు తీస్తాడు, చిన్నోడు కదా పని చేస్తాడు. అట్లా వీళ్ళు ఏం చేశారంటే ఉండని ఓ పోరుడు కూడా ఉంటే మనకు హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు చేసిర్రు. చేస్తే రాజేష్ తిట్టంగానే సైలెంట్ అయిపోయాడు. మా వీడు బబుల్ గాడు, అరే నీకు మైండ్ ఉందారా, ఆయన దగ్గర 4 ఏళ్ళ నుంచి తింటున్నావు, డబ్బులు ఇస్తుండు, అవకాశం ఇవ్వడమే గొప్పరా, అవకాశం ఇస్తుండు, సినిమాలు ఇప్పిస్తా అంటున్నాడు, ఎందుకు అట్లా చేసినావురా ఎరుపు అనన్నాడు. అనగానే నువ్వు ఎవడోరా లంజోడుక నిన్నమొన్న వచ్చినాడు అన్నాడు. ఆడు కొత్తగా వచ్చిండు. అనగానే ఆడొకటి కొట్టిండు, ఒక కట్టి ఉండే ఆయన చేతిలో చిన్న బరిగే, ఆ పిర్రల మీద ఒక దెబ్బ ఇట్లా రప్పుని అనగానే లంజోడుక అంటే వెనకని కొమ్మరా రప్పున వీకిండు. పీకాగానే సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అన్న ఇవన్నీ కాదన్న, మీరు ఇట్లా కాదన్న, నేను తెచ్చిస్తాను. తెచ్చిచ్చుడేంది, ఇంటికి పోదాం రా, ఇంటికాడ ఏడుందో ఎత్తుపా, నేను ఊరు బయట ఇల్లబడతా అంటే, నువ్వు అట్లా వస్తే నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను, నా ఇజ్జత్ పోతుంది అన్న, నా ఫ్రెండ్స్ సర్కిల్ ఏమనుకుంటారు అన్న, మా అమ్మమ్మ నాయన కొట్టి చంపుతారా. అరే అమ్మ నాయనకి నేను నచ్చితే చెప్తారా, ఇంటికి వచ్చి అక్క టెన్షన్ పడకు, పోరాడు తెచ్చిండు, తెలిసో తెలియక నీ పిల్లగాడే నా పిల్లగాడే, మనం ఇయ్యండి అక్క సార్లు అంటాం. ఎందుకంటారు అంటే సచ్చినంత కాలం వాళ్ళకి ముఖం చూపించాలి అన్న, నా కొడుకు దొంగ అనుకోరా అన్నాను. అరే అట్లా అనుకుంటే ఎట్లా మరి ఎట్లా అన్నాడు. నీ కాలు మొక్తాను, రాజేష్ కాలు మొక్కిండు, బబుల్ గాని కాలు మొక్కిండు, నా కాలు నీ కాలు మొక్తానా, నేను తెచ్చిస్తానా, నా మాట నమ్మన్నా అన్నాడు. ఇక సరే కొంచెం కోపం తగ్గింది, కొద్దిసేపు కూర్చున్నాక కోపం తగ్గినాక నేనే మీద చేసి, ఎందుకురా శ్రీనాథ్ అట్లా చేస్తున్నావు, నేను పెద్ద సినిమాలు చేస్తున్నా, సర్కిల్ పెద్దగా ఉంది, నేను పోతుంటే మీకు అందరికీ నా యాక్టర్లు నా శిష్యులు అంటే మీకు తొవ్వ కదా, నేను మెయిన్ రోడ్ వేస్తున్నట్టే కదా, దాన్ని యూజ్ చేసుకొని మీరు పెద్ద సెలబ్రిటీలు కావాలి. నా బాధ ఏంటంటే మీరు తోపులు కావాలి, వీళ్ళు ఎవరు స్టూడెంట్స్ అంటే కొమరక్క స్టూడెంట్స్ అని చెప్పాలి కదా. నాకు ఆ హ్యాపీ చాలరా, మీరేం నాకు ఛాయ్ దాపిర్రా, ఏమన్నా మీరు ఒక ఛాయ్ దాపిర్రా, 10,000 ఇచ్చే అవకాశం ఇచ్చినా, లేకపోతే మీ వల్ల నాకు లాభం ఏంది చెప్పు. నేను ఈ స్ట్రగుల్లోకి పోయినా, నన్ను ఎవడు దేకలేడు, నన్ను ఎవడు పట్టించుకోలేడు, అయ్యో నాలాంటి కళాకారులను నేను బాధ పెట్టొద్దు అనే సంకల్పంతో ఇన్ని జిల్లాలకు వెళ్ళి వచ్చే ఒక్కడి దగ్గర కూడా ఛాయ్ కూడా తాగాను నేను. మీకు అవకాశం ఇస్తున్నా కదా, ఇట్లా చేయొచ్చా, అట్లా చేయొద్దు కదరా, నన్ను అట్లా చెయ్యకరా, మంచిగా చేసుకో, నా బంగారం నాకు తెచ్చిరా అంటే, వదినకు మాత్రం చెప్పకన్నా నా ఇజ్జత్ పోతుంది, టీంలో ఎవ్వరికన్నా నేను ఎవ్వరికి చెప్పాను, మీ వదినకు కూడా తెలియదు, నువ్వు నాకు తెచ్చి తీసుకొని పోయి బీరోలో పెట్టేస్తా, గిన్నె ఉన్నదే దొరికింది, శ్రీనాథ్ గారు ఇక్కడ పెట్టినాడు ఫ్రిడ్జ్ మీద అని చెప్తా అన్న. సరే అన్న నేను తెచ్చిస్తా అన్నాడు. ఆ రోజంతా అయిపోయి మధ్యలో సురేష్కి ఫోన్ చేసిండు నెక్స్ట్ డే, అన్న క్షమించమని చెప్పన్నా, అన్నని తప్పైందని చెప్పన్నా, అన్న గిట్లా అన్నాడు, అన్న తప్పైందని చెప్పన్నా అన్నాడు. తప్పైందని చెప్పన్నా అంటే సురేష్ గారు అన్నకే ఫోన్ నాకు భయం అవుతుంది అన్నాడు. భయం అవుతుంది అంటే ఎట్లరా, అన్నకు ఫోన్ చేయలేక నేను చెప్తలే అన్నాడు. సరే అని సురేష్ గారు ఫోన్ చేసి ఆడు ఏడుస్తుండు, అన్న తప్పైందని ఒప్పుకుంటుండు, వదిలే అన్న
అంటే నేను వదిలేసిన కదరా ఆయనకే ఇంటికాడ సరే నేను వాళ్ళ అమ్మ ఏమన్నది చంపుతాడు అన్నాను. చంపేటోని ఉంటే అవి వించారని చంపిపోతుడు కదా, మళ్ళీ ఆయన ఎక్కించుకొని పోయి పిల్లగాడు ఏమైనా చేసుకోగలంట అని తీసుకొని పోయి ఏడా అని ఇంటికాడ ఎందుకు దించి వస్తా, ఇంటి ముంగల దించి వచ్చేటప్పుడు కూడా నాయన అది ఆయన పేరు శ్రీనాథ్ జాగ్రత్తరా, టెన్షన్ వాడకు, బంగారం ఒకటి తెచ్చి ఏది బయట పెట్టాను నేను అని. సరే అన్నాడు. నెక్స్ట్ డే అయిపోయిందా, సరే ఏమై అబ్బా ఇంకా తెస్తలేడు ఈడ, నా పిల్లం ఏమైంది అన్నం తింటలేవు, ఏమైంది అట్లున్నావు, ఏమైంది అన్నం తింటలేవు అంటే నాకు మైండ్ పని చేస్తలేదు. ఏమైంది తెచ్చిస్తలేడు, ఇంతకు అమ్ముకున్నాడా లేకుంటే ఎవరికైనా ఇచ్చిండా, అప్పుడు నేను ఇంకొద్దిసేపు ఆగి వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుంటే అయిపోయేది కదా, తప్పు చేసిన కొద్దిసేపు ఆగినుంటే అయిపోవు కదా ఆన్నే అనుకున్నా. సరే తెచ్చిస్తాడు కదా అనుకున్నా. నైట్ 11 అవుతుంది తమ్ముడు, 11 అవుతుంది. నేను ఆడ ఒక డైరెక్టర్తో ఫోన్ మాట్లాడుతున్నా, గేట్ పెట్టుకున్నా. 11 గంటలకు 12 మంది 10 మంది వచ్చిర్రు బైక్ల మీద వచ్చి గేట్ మీదకి తొంగి చూస్తారు. తొంగి చూస్తుంటే నేనన్నా తమ్ముడు ఏం కావాలి అన్న. రెగ్యులర్గా వస్తారు రోజు కంపల్సరీ ఒక 20-30 మంది వస్తే అన్న నీకోసమే వచ్చినామా అన్న. అనగానే చూస్తారా తమ్ముడు, నేను ఫస్ట్ కొమరక్కని చూస్తారా తమ్ముడు అని వాళ్ళు ఎగ్జైట్మెంట్ అవుతారు ప్రతి ఒక్కరు. చూస్తామన్నా హ్యాపీ అన్న, మన యాస మన భాష, వీళ్ళని చూస్తారా తమ్ముడు అంటే నిన్ను చూసేది ఏందిరా అన్నాడు ఒకడు. అనగానే నాకు చిన్నగా డౌట్ వచ్చి సరే ఫోటో అయితే దిగిపోండి తమ్ముడు అన్న. ఇక అంతమంది ఉన్నారు కదా ఫోటో దిగిపోండి అన్న. ఫోటో దిగిపోండి అంటే కొంచెం గేట్ తీసిన, గేట్ తీస్తే ఆ లోపలికి వచ్చారు. లోపలికి రండి తమ్ముడు ఫోటో దిగురు అని లైట్ వెలుగుంటుంది అని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి శ్రీనాథ్ గారిని ఎందుకు కొట్టినవరా, నిన్ను వచ్చి ఎందుకు తిట్టినవరా, లంజోడుక ఎందుకు తిట్టినవరా, నువ్వు తమాషాలు అనుకుంటున్నావారా, మేము అందరం లేమనుకుంటున్నావారా అంటారు. చిన్న పోరలు అంత పెద్ద మాటలు మాట్లాడుతారు. నేను వీడియో కూడా ఉంది, వాళ్ళు చెప్పింది నేను చూపిస్తా. అన్ని బూతులే, లంజోడుక మింకెళ్ళి దిగుతలేరు. ఎంత బాధ అనిపిస్తుంది, ఇంత కష్టపడి ఇంత సెలబ్రిటీ అయ్యి అరే కాదురా తమ్ముడు కూర్చొని వాడు ఒక పెద్ద తప్పు చేసిండు, కూర్చొని నీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీకు చెప్పొద్దు అనుకొని నేను చెప్తలేను, ఇజ్జత్ పోతుంది ఆయనకి లైఫ్ బ్యాడ్ అవుతుంది అంటే తప్పు గిప్పు పక్కన పెట్టరా, ఎందుకు కొట్టినవరా నువ్వు వచ్చి, ఎందుకు తిట్టినవరా నువ్వు వచ్చి అని రప కొడుతూనే ఉన్నారు. నెత్తిమీనేసి కొడుతుంటే మా పెద్దోళ్ళు లేచి ఉరికి పెడ్డాడి అని మా అన్నని పిలుచుకొని వచ్చాను. మా అన్నను పిలుచుకొని వచ్చే వరకు మా అన్న ఆడికెళ్ళి వస్తుంటే లంజోడుకు అనే మాటలు వినబడుతున్నాయి ఆ పోరల నోటి. రౌండ్ అప్ చేసి ఉన్నారు. వినబడుతుంటే మా అన్న ఉరికొచ్చి రప్పును ఒకటి కొట్టిండు. ఒకని కొట్టగానే 2-3 కలిసి మా అన్నని కొట్టారు. మా భార్య వచ్చి తమ్ముడు ఏమైందో, ఆగు తమ్ముడు లంజదాన్ని నువ్వు లోపట్టుకోవే. ఎంత బాధ తమ్ముడు అసలు, మీరెవ్వరు ఇంతకు లంజదాని అననికి మీరెవ్వరు, మీకేం మీ ఇంటికి వచ్చినా మీకు నాకేం సంబంధం, బంగారం తీసుకున్నోనికి నాకు సంబంధం. వాడు ఇస్తా అన్నాడు, ఇస్తాడేమో, నేను వెయిట్ చేస్తున్నా, నువ్వు ఎందుకు వచ్చినావు, మీరు ఎందుకు వచ్చిర్రు ఆ రాత్రి వచ్చి. మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు లేచిర్రు, మా అన్న పిల్లలు లేచిర్రు. మా అన్న ఈ కొడుకులు వినటట్లేరని ఆడు ఇనుపగంప ఉంటే ఇనుపగంప తీసుకొని ఎగబడ్డాడు. ఎగబడితే వాళ్ళు మేమిద్దరము చిన్న పిల్లలు ఇంటి ముంగల రాళ్ళేవో చూడవో అన్నీ గన్నెట్లే ఉన్నాయి కదా, బయట కురుక్కొచ్చి ఆడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఫోటోలు కూడా ఇంత గనెట్లు తమ్ముడు మీదికి జిమ్ముతున్నారంటే ఒకడు ఇట్లా తీసుకొని వచ్చి ఇట్లా నా మీదకి వచ్చిండు. మా అన్న నన్ను జరిపి ఇట్లా అనగానే మా అన్న భుజం మీద ఎత్తేసిండు. ఆడ పొయ్యిల కట్టెలు ఉండే, పొయ్యిల కోసం కొట్టేసినాయి. పొయ్యిల కట్టెలు తీసుకొని కొట్టిర్రు. మా భార్యను లంజదాన నువ్వు నడివే లోపలికి లంజదాన అంటే అసలు నాకు మామూలు ఏడుపు వస్తలేదు. ఏందిరా ఏం మాట్లాడుతున్నారు అని గంప తీసుకొని కొట్టే మా అన్నయ్య కొడుకులు వినటట్లేరు అని దొంగలు అనేసరికి ఊరు మొత్తం లేచింది తమ్ముడు. ఊరు మొత్తం లేచేసరికి అక్కడ నుంచి అక్కడ బండ్లు ఇడిచిపెట్టిర్రు, చెప్పులు ఇడిచిపెట్టిర్రు. బండ్ల కన్నా ఆ నెంబర్ ప్లేట్లకి మాస్కులు కట్టుకొని వచ్చారు. నెంబర్ ప్లేట్లకి ఒక కత్తి ఉంది ఒక దగ్గర. లంజుడుక నేను చంపిందాకినారా సంపనీకనే వచ్చినామన్నాడు. సంపనీకనే వచ్చినామంటే ఈ రామ్ ఉన్నాడు కదా మా టీంలో, మా ఇంటి పక్క ఆయన తెలుగు ఆయన రామ్ ఉన్నాడు. రామ్ ఉరికొచ్చి నన్ను ఇట్లా పొడవనికి రాగానే రామ్ వచ్చి పట్టుకున్నాడు. మనోడు ఈడికి తెగిపోయింది, కోసుకపోగానే మనోడు గట్టిగా ఉన్నాడు, జర దొబ్బేసిండు. పోరలాలు దొబ్బేసి ఇక్కడ నుంచి రాళ్ళు జిమ్ముతున్నారు ఇంట్లో కంటే నాకు నా పిల్లలకి ఎక్కడ తగులుతుంది. ఇక ఇది ఉందా, నేను ఇట్లా నిలబడ్డా ఇట్లా గేట్ కాడ నిలబడితే రాయితోటి కొడితే ఈడొచ్చి గట్టిగా పడ్డది, ఈడొకటి పడ్డది, నెత్తికొకటి పడ్డది. అరే నా పిల్లలు బతుకుతారా అంత పెద్ద గనెట్లు జిమ్మితే, అరుస్తున్నారు, మొత్తుకుంటున్నారు, లంజోడుకు అంటున్నారు, ఏమేమో మొత్తుకుంటారు. నాకు అసలు నాకు ఆ మైండ్ పనిచేస్తలేదు. అంటే వీళ్ళు ఎందుకు వచ్చిర్రు, వాడు నాకేం చెప్పిండు, వీళ్ళు ఇన్ని బూతులు మాట్లాడుతారు, గుద్దవాళ్ళుగా తాగి ఉన్నారు,
ఏంది ఇది, నాకు మా అన్న అరుస్తున్నాడు, ఊరంతా ఏకమైంది, ఊరంతా వచ్చింది. దెంకపోయారు అక్కడ. దెంకపోతే ఆడ స్కూల్ దాకా ధరిమితే ఇద్దరు దొరికిర్రు. ఇద్దరిని తెచ్చి నడువులో నిలబెట్టి ఊరందరు కలిసి కొడుకులాల ఇంత 12 గంటల రాత్రి మీరు ఎట్లా వస్తారా, ఒక ఇంటి మీదకి ఇంత పెద్ద ఊరికి ఇంకో ఊరోళ్ళు వచ్చి ఎట్లా కొడతారా, ఎట్లా కొడతారు, ఏం గనెట్లు అవి, ఏం రాళ్ళు, ఏం దెబ్బలు. అంటే ఇప్పుడు ఎవరు లేకపోతే ఆయన చంపే 2 సెకండ్లు వాళ్ళ అన్న లేకపోతే చంపుతాడు కదా, చంపేతారు నిజంగా. 12 మంది 8 మంది 10 మంది ఉన్నారు, వాళ్ళు 10 మంది అనుకుంటా నాకు తెలిసి. రౌండ్ అప్ చేసినప్పుడు నేను బతుకుతాను తమ్ముడు, తలవ దెబ్బేసిన చచ్చిపోతా కదా. నేనేం హీరోనా, సినిమా హీరోనా? అరే మైండ్ పని చేయలే. అందరు ధర్మీరు వాళ్ళ వీడియో తీసినాం. అప్పుడు ఎందుకు వచ్చిర్రా అంటే, మాకు తెలియదన్న, ఆడ తాగుకుంటూ కూర్చున్నాము, శ్రీనాథ్ గారు వచ్చి అరే నన్ను గిట్లా కొట్టిర్రా గిట్లా అన్నాడు, అందుకంటే వచ్చినాము అన్నాడు. అంటే వాడు చెప్తే మీరు ఎట్లా వస్తారా, మీకు ఫ్యామిలీలు లేవా, మీకు కుటుంబాలు లేవా? ఎవడో చెప్తే వాడు ఏం తప్పు చేసిండు అడగరా అంటే అడగలేమన్నా. అరే మీకు ధమాకు ఉందా? ఒక వ్యక్తి మీదకి మీరు చంపడానికి అటాక్ చేయడానికి వచ్చేటప్పుడు కనీసం ఆయన అడగరా, నువ్వేం తప్పు చేసినావు? 4 ఏళ్ళు ఆయన తన పని చేసినప్పుడు నిన్న ఆయన వచ్చి కొట్టిండు, 2 దెబ్బలు తిట్టిపోయిండు అంటే నువ్వు ఏదో రీజన్ ఉంటేనే కదా. 4 ఏళ్ళు నీకు అన్నం పెట్టి డబ్బులు ఇచ్చినాడు, నిన్ను ఎందుకు కొడతాడు? నువ్వేం చేయకుండా కొడతాడా? తమాషానా అది కొట్టనీకే అంటానే. ఇలా నేను అడగంగానే వాళ్ళేమన్నారు అన్న ఆగుతుంటే ఇట్లా చెప్పిర్రు. ఒకని తర్వాత ఒకటి పోంపా కొడుకుని ఏసొత్తం ఇలా ఏసొత్తం అని వచ్చినమ్మా అన్న. అలా తమ్ముడో ఎవడనంట ఒక పోరడు ఉన్నాడు అలా చిన్న. నాకు తెలిసి నా ఇల్లు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఆ రోజు ఏమైందంటే శ్రీనాథ్ గారు ఈడిదాకా వచ్చి ఇల్లు చూపించి పక్కకి వెళ్ళిపోయినట్టుండు తమ్ముడు, ఈడు ఉండకుండా పక్క లొకేషన్ నాకు తెలియదు. వాడైతే కనవల్లే నాకు ఆ రోజు. ఈడ ఏం చేయింది నాకు 100% ఏంటంటే వాడు వచ్చి చూపించిపోయిన 12 గంటల రాత్రి ఎవడు మేలుకుంటాడు, వచ్చి ఇదే చూపించిపోయి పక్కకు పోయినట్టుండి, ఇక్కడ స్కూల్ దిగ్గిన పోయినట్టున్నాడు వీడు. అదే ఆడ కొట్టిరు కదా, వాళ్ళని అడిగినాం. ఊరందరూ ఉన్నారు, అందరు సాక్షులు ఉన్నారు. ఆ ఊరు ఆడోళ్ళు మొగోళ్ళు కొడుకులాల మీరు ఎట్లా వస్తారా బాడుకోవాలా, ఇంత మా ఇవాళ ఆమె ఇంటి మీదకి వచ్చి రేపు మా ఇంటి మీదకి వస్తారు, మీకు తెలివి లేవా అంటే తప్పైందాక మాకు ఏం తెలియదు, నాకు ఏం జరిగిందో కూడా తెలియదు, తాగినది మనం వచ్చేసినాం. వాళ్ళందరూ అన్నారు చంపుదామని వచ్చినాము అంటే. అరే కుటుంబాలు లేవా అని గట్టిగా నిలదీసి 108కి అదే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి ఎక్కించుకొని పోయారు. అదే నైట్ పోయి పోలీస్ కేసు పెట్టినాం, దెబ్బలు చూపించినాం. పోలీసు వాళ్ళ ముందరనే ఒప్పుకున్నారు. సార్ మేము ఆ గనేట్లు లేపినాం సార్, కొట్టినాం సార్. కుమ్రం ఏమన్నా అన్నాడు? ఏమనలేదు సార్, తమ్ముడు ఆడు తప్పు చేసిండు, మనం మాట్లాడదాం అన్నాడు తప్ప ఏమనలేడు. మరి మీరెందుకు అన్న మేము తాగి ఉన్నాం అన్నారు. అలా ఊరోళ్ళు కొంతమంది ఫోన్ చేసి అంటే పిల్లలు కొంచెం డ్రగ్స్ గంజా తీసుకుంటారు, అదో బ్యాచ్ ఉంది అన్న, జర మాప్ చేయన్న వదిలేయన్న అన్నారు. గంజా తీసుకుంటారు, అది పోనీ అర్థం కదా. అదే ఇట్లా తీసుకుంటారు, జర ఏదో తాగుబోతాళ్ళు అన్న, అదో బ్యాచ్ ఉంది, చిచ్చోర బ్యాచ్. వాళ్ళ సర్పంచ్కిని వచ్చిండు, సర్పంచ్ పోలీస్ స్టేషన్ కాడికి సర్పంచ్ వచ్చిండు, పెద్ద మనుషులు వచ్చి. నేను ఒక్కటే అడిగిన, తమ్ముడు మీ వాళ్ళని అడుగుండి అంటే మీ తప్పు ఏం లేదన్న, వాళ్ళు అడుగుతారన్న. సరే శ్రీనాథ్ గారిని కొట్టినా కదా, ఎందుకు కొట్టినా అనే మీరు ఎంక్వైరీ చేయరా? చేయాలి కదా. సరే కొట్టిన రోజు అన్న మరి మీకు చెప్పాలి కదా, వాడు తప్పు చేయలేడు కదా, కొట్టిన రోజు మీకన్నా చెప్పాలి కదా. మీకు చెప్పకుండా ఒక రోజు ఆగి నెక్స్ట్ డే బంగారం ఇవ్వాల్సి వస్తుందని వీళ్ళందరూ కలిసి ఆ బంగారం అమ్ముకొని గుదవలు తాగినరా? ఏం చేసిర్రు మీరు? నెక్స్ట్ డే ఆగి నెక్స్ట్ డే పంపించిండు. కనీసం నేను కొట్టిన తమ్ముడు, సరే నాదే తప్పు అనుకుందాం, నేను కొట్టినా కదా, మరి పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలి కదా, పెద్ద మనుషులు అందరూ పోయి అడగాలి కదా, నా ఇంటి మీద కన్నా రావాలి కదా. ఏమి రాకుండా పెద్ద మనుషులకు తెలియకుండా ఇవేం తెలియకుండా మీరు ఎట్లా వస్తారు నా ఇంటి మీదకి? తప్పు కదా. వచ్చి సర్పంచ్ వాళ్ళందరూ పాపం వాళ్ళు కూడా అన్న తప్పు అన్నది ఒక గాంజా బ్యాచ్ ఉంది అన్నారు. వాళ్ళు కూడా తప్పు అన్నాళ్ళు గుదవల్ల తాగుతారు పోరళ్ళు, అదంతా చిచ్చోర బ్యాచ్ అన్నారు. నేను ఒక్కటే అడిగిన సర్పంచ్, తమ్ముడు నీ ఇంట్లో మీ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎవరు ఉండరు, నేను 10 మందిని తీసుకొని వచ్చి గనేట్లతో నీ ఇంటి మీద ఎత్తేస్తా, నిన్ను కొడతా, లంజదాన అంట, లంజోడుక అంట, పడతావా ఏమనమంటే ఎందుకు కుట్టన్న తంత కొడుకులు నేను. మరి నేను తన్న కూడా తన్నలేగా తమ్ముడు, ఏంటిది? నన్ను ఏం చేయాలనుకుంటారు? ఆడు తప్పు చేసి దాన్ని మభ్యపుచ్చుకోవడానికి ఇవ్వాల్సి వస్తుందని ఇన్ని డ్రామాలా? మీరు అందరు కలిసి గుదవలుగా తాగి నమ్మీనికి వస్తే ఆ రాత్రి నేను మా ఆయన లేవకపోతే, ఊరలు లేవకపోతే ఎలా శవం అయితే ఎవరిని లారుతుండే? ఎవరిని పరిస్థితి ఏంది? మా అంటే చంపితే పోయి మీరు అందరు వ్యాన్లో కూసుంటుర్రి. నా పిల్లలు ఆగం కదా ఈరోజు. అంటే నేను ఆయనకు అన్నం పెట్టినా, నా అన్నం తిని, నా పైసలు తిని, నా తిన్న ప్లేట్లు ఎరిగిపోతాడు. మనిషేనా?
ఎంత బాధ అనిపించింది. సరే ఆడ బాధ అనిపించి నేను అమ్మాయి కొడుకులను నమ్మడం నా తప్ప, నా ఎమోషన్తో ఆడుకుంటారు కదా అని ఆడ నుంచి వచ్చి ఇంటికి వచ్చినాక ఇక కేసు పెట్టినాక ఇంటికి వచ్చినాక వాళ్ళు నెక్స్ట్ డే వీళ్ళు ఎవరు ఆ ఊరోళ్ళు వీళ్ళు ఎస్ఐ గిన పంచనామాకు వచ్చిండు. ఇక్కడ చూడు, నెక్స్ట్ డే ఎస్ఐ గిన పంచనామాకు వచ్చిండు కదా, నైట్ పోలీసు వాళ్ళు చూసిర్రు కదా ఏం జరిగింది, ఎన్ని రాళ్ళతో కొట్టిర్రు, వాళ్ళే ఒప్పుకున్నారు, ఎంత రచ్చ జరిగింది, ఎన్ని దెబ్బలు కొట్టిర్రు ఏందనేది. పొద్దుగాల కూడా వచ్చి పంచనామా చేస్తున్నప్పుడు రాళ్ళు చూసిర్రు, కట్టెలు చూసిర్రు, పరిస్థితి చూసిర్రు, అన్నీ చూసిర్రు కదా. ఎస్ఐ మీడియాతో ఒక మాట మాట్లాడిండు. చిన్న గొడవ అయింది అంతకుముందు, ఆ గొడవను ఉద్దేశించుకొని వీళ్ళు అడగడానికి వచ్చారు, అక్కడ చిన్న గొడవ అయింది, కేసు పెట్టినాం. ఈ వీడియోలు ఉన్నాయా ఏమన్నా, రాళ్ళు అవన్నీ పడ్డ వీడియోలు ఏమైనా ఉన్నాయా? వీడియో మీరు ఏమైనా తీసారా? ఎక్కడ తమ్ముడు, రాళ్ళు ఇసురుతుంటే ఇద్దరం ఉన్నాము, ఉంటే నాకు తెలిసి దొడకబడిన వీడియో ఉంది. దొరకబట్టిన వీడియో కాదు, రాళ్ళు అవన్నీ ఇంటి మీద కేసారని చెప్పి మీరు అంటున్నారు కదా. ఆ వీడియో రాళ్ళు ఉన్న వీడియో నేను ఏమంటారంటే నా ఊరోళ్ళు అందరూ ఉన్నారు కదా, అందరు సాక్షులు ఉన్నారు కదా తమ్ముడు, నా కులం కాదు. ఏమంటారంటే చిన్న ఇష్యూ అయింది, చిన్న గొడవ అయిందని చెప్పి కదా. ఇప్పుడు ఆ రాళ్ళు వాళ్ళు ఎన్ని రాళ్ళు వేసారు, అన్ని రాళ్ళు అన్నీ అట్లే ఉన్నాయి. ఫోటో ఉంది ఊరోళ్ళే ఉన్నారు కదా, అమ్మలు అక్కలు ఉన్నారు, వాళ్ళు చేసిన రచ్చంతా. నేను ఒక్కని ఏదో చెప్పుకోవడానికి కాదు కదా, ఊరందరూ ఉన్నారు. అయిన తర్వాత అవన్నీ చూసినాక ఎట్లా చిన్న కేసు అంటాడు. నా ఇంటి మీదకి ఒక సెలబ్రిటీ ఇంటి మీదకి, సరే సెలబ్రిటీ పక్కన పెట్టు పోనీ, అక్కడ ఒక నార్మల్ పర్సన్ ఇంటి మీదకి 12 మంది 10 మంది గుద్ద వాళ్ళగా తాగి ఆ నైట్ 12 గంటల రాత్రి అటాక్ చేస్తే నా పరిస్థితి ఏంది చెప్పి, అది చిన్న ఇష్యూనా? అన్ని గణేట్ల రాళ్ళతోటి కొడితే అన్ని చేస్తే మీరు అందరు కళ్ళారా చూసి ఎస్ఐ అట్లా మాట్లాడతాడా అంటే ఏంది ఇది? ఏం చెప్తాను? నాతోటి ఏమన్నాడు ఎస్ఐ, ఇక్కడికి వచ్చి చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నీకు న్యాయం చేస్తా, ఇది మామూలు విషయం కాదు, రోజులు ఒక చిన్న కాంట్రవర్సీ లేదు, నీ గురించి ఎక్కడ కూడా చిన్న బ్యాడ్ ఉండదు, అంత మంచి మనిషివి, నీ అట్లా ఎట్లా చేస్తారు, నేను ఇడిచిపెట్టాను అది అన్నాడు. మీడియాకి అట్లెట్లా మాట్లాడిండు? నువ్వు కళ్ళారా చూసినావు కదబ్బా, నువ్వు రాళ్ళు చూసినావు, ఊరోళ్ళు చెప్పారు, సాక్షులు ఉన్నారు, అన్ని వీడియో ఉంది, నువ్వు అట్లా ఎట్లా చెప్తావు? అంత అటాక్ చేసిరని చెప్పాలే కదా. అంటే వీళ్ళందరూ అది కాదు కానీ ఆ దిక్కు మాట్లాడతారు. అట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, నువ్వు నాదికి మాట్లాడక అందికి మాట్లాడకు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. అవునయ్యా నా కళ్ళతో చూసిన, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, కొట్టిండు, ఈ నైట్ అట్ట ఎట్లా పోతారు అని అడగాలి కదా, అట్ట ఎట్లా పోతారు అని అనాలి కదా. ఆయన అనలే. ఆ విషయంలో చాలా బాధ అనిపించింది. ఇదే పోలీస్ సంస్థ అనిపించింది నాకు. అనిపించినాక అది అయిపోయినాక వాడు చాలా సర్పంచులు నన్ను వచ్చి కలిసిర్రు, ఆ ఊరోళ్ళు కలిసిర్రు. నేను అన్న కాంప్రమైజ్గా అన్న, పిల్లలన్నా చిన్న చదువుకునే పిల్లలన్నా తెలిసి తెలియక వచ్చిర్రంటే, సరైన మా ఊరు నుంచి కూడా ఒక 12 మందిని తెలిసి తెలియని పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని తాపి తోలిస్తా, నువ్వు ఊకో అన్న. అట్లా ఊకోమన్నా. ఏందన్నా వాళ్ళకి ఈరోజు శిక్ష పడకపోతే రేపు ఇంకోని ఇంటి మీదకి పోతారు. ఇంత చిన్న వయసులో అంత మందు తాగి ఇంత ప్రయోగం చేసిర్రు, ఇంటి మీదకి అంత డేర్గా ఊరి మీదకి పోతారా తమ్ముడు? అంత రాత్రి ఇంత చేసిర్రంటే ఆ సైకోగాళ్ళు రేపటి దినాన ఈ అమ్మాయిలను రేపు కానీ ఇవన్నీ చేయరని గ్యారంటీ ఏముంది వాళ్ళకి? ఇప్పుడు శిక్ష పడితేనే కదా నెక్స్ట్ భయం అయ్యేది. ఇంకో రాష్ట్రంలో ఎవడైనా అరే ఓన్ ఇంటి మీదకి పోతే భయం అనేది. ఇప్పుడు మన పక్కింటి మీదకే మనం అరే నైట్ పోతే ఎక్కడ కేసు అవుతుంది, అమ్మ లొల్లి అవుతుందని. ఒక ఊరి మీదకే వచ్చారంటే వాళ్ళు ఎంత జాదుగాళ్ళు అయి ఉండాలి ఆలోచించి అన్నారు. అది అయిపోయింది. వాళ్ళని కాంప్రమైజ్ కానన్నా. మళ్ళాడు ఏం చేసిండు, ఈ ఎస్ఐ అన్నాడంట. ఎస్ఐ కూడా అన్నాడు మా వాళ్ళతోటి, నేను వాడిని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో పోయి నువ్వు కూడా కొట్టినామని కేసు పెట్టమన్నా. ఈయన ఎంకరేజ్ చేసాడు ఏంది నాకు అర్థం కాదు. ఈయన కేసు పెట్టమన్నాడు ఏంది నాకు అర్థం కాలే. ఈయననే అన్నాడు కొద్దిగా, నేనే కేసు పెట్టమని చెప్పినాను. ఎస్ఐ ఈయన లెనిన్. ఎట్లా పెట్టమంటావు నువ్వు, నీకేం సంబంధం? బాలనార్ ఎస్ఐ కేసు పెట్టమన్నా అంటే ఆడు పోలీస్ స్టేషన్ కాడికి పోయి నాకు ఫోన్లు కొడుతున్నాడు. 7 కానిస్టేబుల్ చేసిండు. కానిస్టేబుల్ అన్న ఈడు ఇట్లా వచ్చిండు, ఏవో వీడియోలు అంట ఏవో ఉన్నాయంట, కొట్టిర్రంట, కేసు అంటారు. ఏమన్నా చేయని, నాకేం భయం లేదు, మనమేం తప్పుడు చేయలేను. సరే అన్న, ఇది వాడు ఫోన్ చేస్తుండు. ఆ వాయిస్ కూడా ఉంది. అన్న పోలీసు వాళ్ళు కేసు వచ్చినావన్నా, నువ్వు ఫోన్ ఎత్తకపోతే నేను కేసు పెట్టేస్తానా అన్నాడు. పెట్టుకో అని నేను ఎందుకు భయపడాలి చెప్పు? నా బంగారం తీసుకుపోయింది నువ్వు, అవకాశం ఇచ్చింది నేను, అన్నం పెట్టింది నేను, తిన్నది నా దగ్గర, ఎరిగింది నా ప్లేట్లు, తిన్నింట్లో ఎరిగిపోతున్నావు నువ్వు. నేను ఎందుకు క్షమిస్తా చెప్పు? నేను ఎక్కడ తిరిగి ఆడేమంటాడంటే, నువ్వు కేసు కాంప్రమైజ్గా అయ్యి నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు నా మీద టార్చర్ పెడుతున్నారు, నా ఫ్రెండ్స్ని బయటికి తీసుకురా, నేను సపోర్ట్ చేయకుండా ఒకట. అరే నువ్వు సపోర్ట్ చేయకుండా నేనేం తప్పు చేసినా? నేను ఎందుకు ఒకట చెప్పు? అందరూ ఏంటంటే కాంప్రమైజ్గా నేను ఎందుకు అవుతాబ్బా? నేను తప్పేం చేసినా కాంప్రమైజ్ కావడానికి? ఏం చేసినా చెప్పు అంటాను నేను.
అంటే వాడేం చేసిండు, కేసు పెడతా అన్నాడు. సరే పెట్టుకోరా అని చెప్పిన. కేసు పెట్టిండో ఏం చేసిండో నాకు తెలియదు. తర్వాత నెక్స్ట్ డే ఇది అయిపోయినాక వాడు కేసు పెడతాడు. నెక్స్ట్ డే చూస్తే వాడు వీడియోలు పెట్టిండు, ఏదో స్క్రీన్ షాట్లు తీసుకొని నన్ను లైంగికంగా 2 సంవత్సరాల నుంచి వేధించిండు, ఆ టీంలో చాలా మంది నన్ను ఇట్లా వేధిస్తున్నారు టీం వాళ్ళు అంటనే అన్నాడు. ఒక్కటి చిన్న లాజిక్, 2 సంవత్సరాల నుంచి నేను లైంగికంగా వేధిస్తుంటే నువ్వేం పీకుతున్నావారా నువ్వేమో నా పెళ్ళాని ఉంటివా, నా లంజ ఉంటివా, లేకుంటే నా గవర్నమెంట్ జాబ్ ఉండే నాకు నీకు నచ్చకపోతే రేపు దెంగేయి, అవునా కదా చెప్పు. నాకు కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. నేను అన్నం పెట్టి నీకు అవకాశం ఇచ్చి నిన్ను ఒక పేరు తెస్తే నీ అమ్మ నువ్వు ఏం చేస్తున్నావురా, ఇదే విశ్వాసం నువ్వు చూపించేది. అసలు మనిషి ఆడు అంటే పిచ్చి లేస్తుందబ్బా. నేను క్షమించింది మళ్ళా అని నువ్వు ఎట్లా ఎలిగేషన్ చేస్తావు? అంటే వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది 2 సంవత్సరాల ముందు మందు ఆగిందంట మీరు ఇట్లా వేధించినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఏదో అమ్మాయిల విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్నారు. సరే నేను ఒకటి చెప్తా, వాళ్ళ అమ్మ అన్నదానికి క్లారిటీ ఇస్తా. 2 సంవత్సరాలు మందు తాగిండు కానీ కొడుకు అంటే నా పెళ్ళమని సంసారం చేయడానికి తోలిచ్చినావా? 2 సంవత్సరాల నాడు గుద్ద వలగొట్టవచ్చు కదా అబ్బా, పోలీస్ స్టేషన్లో వేయొచ్చు కదా. నువ్వు 2 సంవత్సరాల నాడు నీదేమైనా ప్రూఫ్ ఉంటే తీసుకొని పోయి నువ్వు అరే నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నాను పోలీస్ స్టేషన్ పోవచ్చు కదా, పెద్ద మనుషులకు చెప్పొచ్చు కదా. నువ్వు అంటే 2 సంవత్సరాల నుంచి నేను టార్చర్ పెట్టినా మళ్ళీ నా తానికి ఎట్లొచ్చిండు? నిన్న 24-25 షూట్ చేసి బంగారం తీసుకుపోయేదాకా నువ్వు ఎందుకు పంపించినావు? అంటే అంతాన బంగారం ఎత్తుకొని రా బిడ్డ, అప్పుడు ఇవన్నీ పెడదామని పెట్టినావా? ఒక లాజిక్ ఆలోచించు, నువ్వే చెప్పు. 2 సంవత్సరాల నుంచి నేను టార్చర్ పెడితే నువ్వు భరించడానికి నా పెళ్ళాని ఉంటివా, నా అన్న ఉంటివా, నా తమ్ముడు, నువ్వు ఎవడవరా భరించనీకే? నీకు నచ్చనప్పుడు వెళ్ళిపో కదా, అవునా కదా? వాళ్ళు పొంతనుందా అసలు? అంటే నువ్వు రేపు మొన్న షూటింగ్ జరిగి బంగారం ఎత్తుకపోయినాక నువ్వు అన్నీ వెలిగే అంటే కేసు కొట్టేస్తే అన్నీ సైలెంటు. నేను చెప్పినా కదా, ఇగో ఒకరోజు ఏమైంది, మా టీం వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాను నేను, వాని బిహేవియర్ ఏంది వాడింది. ఒకరోజు ఏమైంది ఇట్లా చెప్తే కదా రఘుకు వాళ్ళకు మెసేజ్లు ఆయన నీ మీద ఇట్లా బిహేవ్ చేస్తున్నాను కేసు పెట్టినాక మీరు ఇప్పుడు వాని గురించి చెప్తున్నారు, ఎట్లా ఆ పిల్లగాని గురించి? నేను ఏమంటున్నా అంటే నేను వాని గురించి వాని బిహేవియర్ గురించి అవన్నీ నేను చెప్పొద్దు అనుకున్నా. ఎందుకులే వాడు ఇష్యూ జరుగుతుంది నాకు అర్థం కాలే, పిచ్చిలేసింది. మా టీం అందరూ ఊరోళ్ళందరూ వాడు ఎంత ఏజ్, వాడు ఎంత బచ్చగాడు, ఒక స్టోరీ అల్లి ఇంత పెద్ద మనిషితో వాడు డ్రామా అల్లి ఒక అమ్మాయితో మాట్లాడించాల్సిన అవసరం ఏముంది అని గుద్ద బలిచింది చూడు. అంతా ఊరు అసలు నిద్రపోలే, భయమే, ఆ రూట్కే నడవలే. ఇది చెయ్యొద్దు కదా అని మా టీం వాళ్ళు అందరూ ఫోన్లు చేసి తిట్టిర్రు. ఇది కరెక్ట్ కాదు కదా, ఎట్లా చేస్తాడబ్బా, ఇది ఎట్లా చేస్తావురా అని. అంటే అరే నీ ఇంటికి వస్తామురా, మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, ఇట్లా ఇప్పుడు ఎవరు బదలామైనారు, కొమరక్క బదలామైంది, కొమరక్క ఇమేజ్ డ్యామేజ్ అయింది, నువ్వు అట్లా ఎట్లే అంటే తప్పైందన్నా, నువ్వు ఇంటికి వస్తే మేము చచ్చిపోతాన్నా, దండం పెడతా అన్నా, అది ఇది అన్నారు. నేనేమనలే, మా టీం వాళ్ళే బెదిరిస్తే సరేలే వదిలేసిన. అప్పుడు ఒక దగ్గర ఒక 6 months 8 months దూరం పెట్టిన. వద్దు నాన్న నువ్వు ఇక నా దగ్గరికే వద్దంటే ఏం చేసిండు, మా టీంలో రాజేష్కి ఫోన్ చేసి కాలు మొక్కుతున్నాడు, సురేష్కి ఫోన్ చేసి కాలు మొక్కుతున్నాడు, జాంగ్రీబీకి ఫోన్ చేసి కాలు మొక్కుతున్నాడు. ఇంతమందికి ఫోన్లు చేసి కాలు మొక్కుతా దండం పెడతాను. ఇక ఈ మా టీం వాళ్ళదే తప్పు, నేను తీసేసిన కదా. తీసేసినాక అన్న పాప మీ అందరికి ఫోన్లు చేసి అడుక్కుంటుండు, పెట్టుకోవే, ఎవడో ఏదో చేసిండు తప్పు, చిన్న పోరడు తెలిసో తెలియకో అంటే నేను అప్పటికి పెట్టుకోలే. అత్తా కోడళ్ళని ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా బతిలాడిండు, అప్పుడు పెట్టుకోలే. వద్దు అంత పెద్ద ఇష్యూ చేసినాక మళ్ళీ ఎట్లా పెట్టుకున్నాక అది అయిపోయినాక ఊకిళ్ళు నన్ను టార్చర్, పాపం అన్న బతిలాడుతురన్నా అంటే సరే అని పెట్టుకున్నా. మళ్ళీ పిలిచిన, కానీ నువ్వు ఈ నాటకాలు చేయొద్దురా, ఈ నాటకాలు అయితే చేయొద్దు, మంచిగా చేసుకో, నీకు మంచి లైఫ్ ఉంటుంది అన్న, సినిమాలు కూడా ఇప్పిస్తాను. సరే అని మనోడు ఏం చేసిండు, చేస్తున్నాడు మళ్ళీ మొదలు పెట్టిండు చిన్నగా. శ్రీనాథ్ గారి నుంచి నాకు బంగారం కావాలి, నాకు అన్యాయం జరిగింది బంగారము, మళ్ళీ ఇంకోటి ఈ అన్నోన్ పర్సన్స్ వచ్చి 8 మంది అటాక్ చేసారు కదా, వాళ్ళ మీద కేసు కావాలి, న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి, నా బంగారం నాకు రావాలి, నాది ఇది టార్గెట్. నేను ఎందుకు వానికి ఎక్కడ నేను కేసు కొట్టేనని ఒప్పుకోకపోయేసరికి ఎక్కడ ఏం దొరకక నీవు 2 సంవత్సరంన్నర కింద 8 నెలల కింద అప్పుడు మేము చార్జ్ చేసినవి స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోవాల్సిన కన్నింగ్ మెంటాలిటీ ఏంది, ఏం అవసరం చెప్పండి అబ్బా, ఒక్కటి మీరే ఆలోచన చేయండి. అప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకునేటంత కన్నింగ్ నీకేముంది?
నీకు ఇబ్బంది ఉంటే ఆ రోజే వెళ్ళిపోవాలి కదా. నీ కొడుకుకి ఇబ్బంది ఉంటే ఒక్క కొడుకు ఉన్నాడు, నువ్వు అట్లే ఆడెందుకు పని చేస్తావు నాయన, అవలగాని దగ్గర ఎందుకు చేస్తావు, నడువు మనం పని కాదా, ఈడేం కోట్లు వస్తాయా నీకు, నా దగ్గరికి ఎందుకు తోలినావు నువ్వు అంటే నా ఇల్లా. శాలరీ ఏముండదు తమ్ముడు, 2 నెలలకు 2 రోజులు షూట్ ఉంటుంది, ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తా, ఏ రోజు ఎవరికైనా నువ్వు అందరిని అడుగు, పేమెంట్ విషయంలో చాలా క్లారిటీ ఉంటా, ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తా. ఇదేమి సినిమానా, ఏమి ఛానల్ అంటే రోజు పనిచేసేదా కాదు కదా. నేనేమంటా అంటే 2 సంవత్సరాల నుంచి నీవు నీ కొడుకు నీ ఫ్యామిలీ మందు తాగేటంతా చచ్చిపోయేటంతా సంపుతా అంటుంటే కూడా టార్చర్ పెడుతుంటే భరించడానికి మీరెవరు, ఎందుకు భరించిర్రు, ఏం చేద్దామని భరించిర్రు, భరించాల్సిన అవసరం మీకేముంది, ఒకసారి లాజిక్గా ఆలోచించండి. అంటే నీకు బంగారం ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళని తాపి తోలిచ్చినావు, తాపి తోలిస్తే వాళ్ళు వచ్చి దొరికిపోయిర్రు, కేసు అయింది. ఈ 8 మంది తల్లిదండ్రులు పోయి వాళ్ళని టార్చర్ పెట్టేసరికి నీ వల్ల నా కొడుకు తాపి ఇది చేసినావు అనేసరికి ఏం చేయాలని నాకు అర్థం కాక కాళ్ళేలు మొక్కిండు, అన్న కేసు కొట్టేయని. కేసు కొట్టేయనందుకు ఏం చేయాలని అర్థం కాక అప్పుడు స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకుని ఆడు ఒక మాట అన్నాడు, ఎప్పుడన్నా ఇవి యూజ్ అవుతాయని, ఇట్లా యూజ్ అవుతాయని. అంటే నీ మైండ్లో కన్నింగ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఎవడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోలే, అందరు ఏమనుకున్నారు, చిన్నపిల్లగాడు కదా మనము అంటే గంత చేస్తా ఆడిడు అనుకున్నావు. నువ్వు అప్పుడే సంవత్సరం కింద నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నావు అంటే నువ్వు ఏదో చేద్దామనే కదా, నువ్వేదో నా తాను వేసుకొని పోదామనే కదా, అవునా కదా, లాజిక్గా ఆలోచించు, అవునా, తీసుకొని పోదామనే. సరే అయిపోయింది, ఆ కేసు పెట్టిండు కదా, అందులో ఎలిగేషన్ చేసిండు, ఇట్లా నేను భరించిన అది ఇది అని. తప్పు కదా, తప్ప కాదా. నేను ఏమంటున్నా అంటే అందులో కూడా మెసేజ్లలో కూడా మొత్తం మెసేజ్లలో ఒక్కటే బూత్ ఉంటుంది, అన్ని మెసేజ్లు షూటింగ్ ఉంది, క్యారెక్టర్ ఉంది, నీకు డిజైన్ చేసిన నువ్వు రా స్టోరీ డిస్కషన్ చేద్దాం. నువ్వు షూట్కి రాకపోతే ఒకరోజు కొడుకు క్యారెక్టర్ డిజైన్ చేస్తే వాడు రాలేడు, హ్యాండ్ ఇచ్చిండు, అప్పుడు తిట్టినా నీకు ఇష్టం ఉంటే రా, లేకుంటే దెంగి, నన్ను ఇబ్బంది పెట్టకు, ఇది షూటింగ్ అనగానే అవి మెసేజ్లే ఉన్నాయి. వీళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళందరికీ మెసేజ్లు పెట్టిండు కదా. అప్పుడు ఒకసారి చిన్నగా డ్రింక్ చేసేటప్పుడు అందరూ కూర్చున్నప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు అన్న, మేము శ్రీనాథ్ గారి గురించి చెప్తే నువ్వు నమ్మతలేవు కదా, ఒక్కసారి నీ ఫోన్ నుంచే నేను ట్రై చేస్తాం చూడు అన్నారు. వదిలే చెప్పినా అదే నేనేమంటానంటే ఆ రోజు మేము అది వీళ్ళు చాట్ చేసిర్రా, ఆ చాట్ చేసింది ఆ రోజు వీళ్ళందరూ నవ్విర్రు, సేమ్ అనిపించింది, పిలిచి అడిగితే సేమ్ అనిపించి అప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకొని అవి ఇప్పుడు నేను ఇగో నన్ను వేధించుండ అంటే నువ్వేం చేసినావురా, నువ్వు అమ్మాయివా, నిన్ను వేధించనీకే అంటే వాడు ఏమంటాడంటే నీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తా, నువ్వు లేకుంటే నా ఫ్రెండ్స్ని బయటకు తీసుకురా, నీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తా. అరే ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఏముంది, నువ్వు గుంజులాడినా, నువ్వు ఆడదాని ఉంటువా, నీకు కడుపు చేసినా, నీకు అన్నం పెట్టినా, డబ్బులు ఇచ్చినా, అవకాశం ఇచ్చినా, నిన్ను నడిపినా నువ్వు చిన్నగా సరే మొన్న కొడితే నువ్వు పోలీస్ స్టేషన్ పోవాలి కదా, కేసు పెట్టాలి కదా. ఇవన్నీ చేయకుండా నీ ఫ్రెండ్స్ని ఎట్లా తోలిస్తావు, తాపి నీ ఫ్రెండ్స్ని ఎందుకు తోలిస్తావు, నన్ను చంపమనే కదా, చంపితే ఏది ఉండదని కదా, తాపి ఆ కొడుకులను తోలిస్తావు. మళ్ళీ నేను కేసు పెడితే ఈ కేసు రిటర్న్ తీసుకో అంటే తీసుకోనందుకు సంవత్సరం కింద నేను స్క్రీన్ షాట్లు పెట్టుకున్న గిట్లోడిది ఎప్పుడన్నా యూజ్ అవుతాయి అని అంటే ఇంతమందికి టీంకు ఇది ఈడు చిన్న పోరుడు అనే మెంటాలిటీతో ఉన్నాను తప్ప ఇట్లా యూజ్ అయితే అన్నావు అంటే నువ్వు ఏదో చేద్దామని ఇంటెన్షన్ తోటే ఉన్నావు కదా ఇక్కడ, అవునా కాదా. జరిగింది ఇది. నేనేమంటున్నా అంటే తమ్మి, నువ్వు ఇన్ని రోజులల్లా నేను 18 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, ఒక చిన్న బ్యాడ్ కామెంట్ కూడా చూడలే నా కళ్ళతో. నేను బ్యాడ్ కామెంట్ కూడా చూడలే, నేను ఎవరి మీద స్పందించను, నేను ఎవరిని ఏమనను. నేను ప్రతి ఆర్టిస్ట్ నేను పూర బలరగాసే కాడికి వెళ్ళి హోటల్లో పనిచేసే కాడికి వెళ్ళి అక్కడ స్థాయికి పోయినా కాబట్టి ఏ ఆర్టిస్ట్ వచ్చి అడిగినా ఎవడన్నా అంటాడు అన్న 10,000 ఇస్తాం పెట్టుకో, 20,000 ఇస్తాం పెట్టుకో అంటే నేను ఒకటే చెప్తా, నువ్వు 10,000 ఇస్తే 20,000 ఇస్తావు, నేను ఏదో అవకాశం ఇస్తా. మళ్ళీ నేను టీవీలో కనబడ్డప్పుడు అరే ఈ లంజోడుకు 10,000 తీసుకుండా అని తిడితే నా అమ్మని తిట్టించుకోవాలనా, నేను ఇంత కష్టపడి అంటాం అది అవార్డు ఎవడైనా అంటాడు, నన్ను మోసం చేసిన నేను కూడా తిడతా. ఈ లంజోడుకు అమ్మ 10,000 ఇచ్చిన, కొమరంగానికి 1,00,000 ఇచ్చిన, ఏం అవకాశం ఇచ్చిన అంటారు. నాకు ఎందుకు తమ్మి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, కావాలంటే అన్నం పెడతా, అవకాశం ఇస్తా, నువ్వు మంచి యాక్టింగ్ చేస్తే 10 రూపాయలు ఇస్తా, కానీ నీ రూపాయి నేను తీసుకొని తమ్మి అని ఒక్క దగ్గర ₹1 కూడా తీసుకున్నాం. అట్లా పని చెయ్య. ఒక 15-20 మందిని యాక్టింగ్ చేయించి ఇంత నడిపి ఇంత పెద్దగా చేస్తే ఈ నా కొడుకు నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తా అంటే జనాలకు తెలీదా, జనాలకు కనిపిస్తలేదా? ఇన్ని రోజుల నుంచి కొమరక్కని చూస్తారు కదా, నిజంగా చెప్పండి, అంటే ఇన్ని రోజుల నుంచి చూస్తారు కదా. నేను ఎప్పుడు అన్నా
కొమరం 18 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కదా, ఏ చిన్న ఇష్యూ కానీ ఎక్కడ కానీ రాంగ్ ప్రొటెక్ట్ కానీ రాంగ్ కామెంట్ కానీ వీడి బిహేవియర్లో కానీ ఇండస్ట్రీలో అనుకున్నా కూడా అరే బిహేవియర్ భలే ఉంటుంది అబ్బా, సైలెంట్గా ఉంటాడు, పని చేసుకుంటాడు, గుద్దబలుపు లేదు, ప్రౌడ్ లేదు మనిషి దగ్గర అంటారు. అలాంటి మనిషిని ఈరోజు నువ్వు ఏదో చేద్దాము, నీ ఫ్రెండ్స్ టార్చర్ పెట్టిరని బంగారం కాడికి వెళ్ళి బంగారం ఎత్తుకుపోయిన దాకా నా దగ్గర ఉండి నన్ను అక్కడికి వెళ్ళి టార్చర్ పెట్టరు, ఇక్కడికి వెళ్ళి టార్చర్ పెట్టరు, ఇవన్నీ ఎలిగేషన్ చేసే వల్ల జనాలు మీకు ఒకటే చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా అబ్బా, ఇది నిజం నిజం నిజం. మీకే అర్థమై ఉంటుంది నేను మాట్లాడే మాటల్లో ఏది నిజమో ఏది అబద్ధమో. ఈరోజు నా ఇంటి మీదకి 12 మంది 10 మంది ఇంటి మీదకి వచ్చారు, రేపు వేరేని ఇంటి మీద కోరని సైకోగాళ్ళు. అంత చిన్న ఏజ్లో నువ్వు అంత సైకోయిజం చేసినావు అంటే రేపు అమ్మాయిలను రేపు చేయవు, ముసలోళ్ళని రేపు చేయవు, ఎవరినంటే ఆయన సంపవని గ్యారంటీ ఏమని చెప్పు. వాళ్ళకి శిక్ష పడకుండా నేను కాంప్రమైజ్ అవుతున్నా? నేను తప్పు చేసినోని కాదా కాంప్రమైజ్ అయితే? వాడు చిన్న ఒక మెసేజ్ పట్టుకొని వెలిగేషన్ చేసినంత మాత్రాన నేను టీం అందరితో మాట్లాడిస్తా, ఎంతమందికి మెసేజ్ చేసిండు, ఎంతమందితో బ్యాడ్ బిహేవియర్ చేసిండు నేనే మాట్లాడిస్తా. నేనేమంటున్నానంటే వాడు తప్పుడు ఎలిగేషన్స్ మాత్రం నమ్మకండి. ఆ 8 మందికి నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే, జరిగింది మీ కళ్ళారా చూసారు, మా ఊరంతా చూసారు, సాక్షులు ఉన్నారు, న్యాయం చేయండి, వాళ్ళకు కఠిన శిక్ష వేయండి. ఇంకొకసారి వాళ్ళ జీవితంలో ఇలాంటిది ఇష్యూ ఎవరి మీదకు పోకుండా భయం జరిగేలా శిక్ష చేయాలని కోరుకుంటున్నా తమ్ముడు. అంతే. ఓకే, థ్యాంక్ యూ.